వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి స్టోరీ చెప్పండి. మనకేమిటో కొన్ని పనులు చేస్తామా, ఎందుకు చేసామో అర్థం కాకుండా చెడిపోతూ ఉంటాయి. అచ్చిరావు కొన్ని పనులు, కలిసి రావు. అవును, కలిసి రావు. అచ్చిరాదంటారు, అచ్చి రాలేదంటారు. అచ్చిరాని పనులు చాలా ఉంటాయి కదా. దొంగతనం అచ్చి రాకపోవటం అనేది ఈ కథ అనమాట. అచ్చిరాని బందిపోటు పేరే అది. పూర్వం కన్యాకుబ్జన్ నగరంలో ఒక బందిపోటు దొంగల ముఠా ఉండేదట. వాళ్ళు ఒకేసారి ప్లాన్ చేసి పెద్దగా పథకం వేసి ఊరి మీద పడిపోవాలనుకున్నారు. పడిపోవటానికి ప్లాన్లు విడివిడిగా పెట్టుకున్నారు. ఇందులో పరమ సాహసికుల గుంపు ఒకటి ఉంటుంది. కొంచెం సాహసం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి దొంగతనాలు వచ్చు అని భయస్థులుగా ఉంటారు. మూడిని సెగ్రిగేట్ చేశారు. ఏ ముక్కకు ఆ ముక్క విడదీశారు. విడదీసి మొదట ఏం చేశారు, ఒకటేమో కొంతమంది ఏమో ఇద్దరిద్దరు ముగ్గురు చొప్పున చిన్న చిన్న ఇళ్ళు దోపిడీలు. తర్వాత కొంచెం పెద్ద ముఠ, వీళ్ళేమో ఒక పరమ పిసినారి వాడు ఒకడున్నాడు కన్యాకుబ్జన్ నగరంలో. వాడి ఇంట్లో ఏంటంటే ఎవరు ఉండరు. వాడు ఆస్తి పాస్తి అన్నీ ఇంట్లో పెట్టుకుని ఉంటాడు. ఎవరు ఉంచడు, ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో. పని వాళ్ళు కూడా చాలా తక్కువ, ఎవరు ఉండరు. రాత్రిపూట ఎవరు ఉండరు. తలుపులు వేసుకుని పడుకుంటాడు. ఎక్కడా రూపాయి బయటికి రానివాడు. పిసినారి వాడు. కానీ వాడి దగ్గర చాలా డబ్బు ఉందని ప్రపంచానికి తెలుసు. మూడో దొంగతనం ఒక క్షత్రియుడి ఇంట్లో. ఈయన మంచి డబ్బు ఉన్నవాడు. ఇంటి నిండా వెండి సామాన్లే వాళ్ళకి, బోళ్ళంతమంది పనివాళ్ళు. అక్కడి నుంచి ఈయనకి ఏంటంటే అడవి జంతువుల్ని పట్టించే అలవాటు ఉంది. ఆయన దగ్గర పులి పిల్లలు, సింహ పిల్లలు, తర్వాత ఏమో ఎలుగు పిల్లలు, ఎలుగులు బోల్డన్ ఉన్నాయి. ముగ్గురిని 3 రకాలుగా పటాయించచ్చని భావించారు. ఓకే. ముందు చిన్న దొంగతనం అప్పుడు ఏం చేశారు, ఒకే రోజున ఇవన్నీ అయిపోతాయన్నమాట. ఒకనాటి రాత్రే 3 గుంపులు బయటపడ్డాయి. ఈ చిన్న చిన్న ఇళ్ళు దోచడానికి మొదట ఒక ముసలమ్మ ఇంటికి వెళ్ళారట. కింద 2 నుంచున్నారు, కింద 3 నుంచున్నారు, ఒక్కడు పైకి వెళ్ళాడు. ఎక్కువ మంది సందడి చేయట్ల. ఆవిడేం చేసింది, మేడ మీద నడవాలో మంచం పరుచుకుని ముసలమ్మ హాయ్ అని పడుకుని నోరు తెచ్చుకుంది. వీడేం చేశాడు, కింద తమ వాళ్ళు నుంచున్నారుగా, ఒక్కోటి విలువైన వస్తువులన్నీ కిందకేసేసాడు. వస్తువులన్నీ తీసుకున్నాక వచ్చేయద్దు, మరి వచ్చేసేయాలి. ముసలమ్మ ఒక మంచి పక్క మీద పడుకుంది, చక్కగా ఉంది మంచం. వీడికి ఆ పక్క మీద పుట్టింది మనసు. పుట్టేసి ఏం చేశాడు, ముసలమ్మని అలాగా లేవదీసి కింద పడుకోబెట్టాడు. పక్కన ఇట్లా చుట్టబోయాడు. ఆ పరుపుని చుట్టబోయేసరికల్లా వెలుగు వచ్చేసింది. ఏమిటినైనా భలే వాడివి, ఇవన్నీ మా ఇంట్లో ఉన్న సరుకులన్నీ పక్కనున్న సంపన్నుల ఇంట్లో పడేస్తున్నావు అంది. వీడు తెల్లబోయాడు. ఏమిటి, నేను రోడ్డు మీద పడేయలేదా, మా వాళ్ళు ఉన్న వైపు పక్కింట్లో పడేశానా అని గబగబా పిట్టగోడ దగ్గరికి వెళ్ళి వంగి చూశాడు. ఈ ముసలిది ఒక్క ఉదుటును లేచి ఆ వంగి చూస్తున్న వాళ్ళ కాళ్ళు పుచ్చుకుని కిందకి పడేసింది. లేపటం ఏమిటి, ఢామని రోడ్డు మీద పడి మెడ విరిగి చచ్చిపోయాడు. అయ్యో! ఎప్పుడైతే తమవాడు పైనుంచి పడిపోయాడో ముసలిదాని మొహం కనపడంగానే 3 నుంచున్నారుగా భయస్తవ పిరికి దొంగలు, 3 లగెత్తేశారు. పరుగు. ఆవిడేం చేసింది, కిందకెళ్ళి పక్కింటి వాడిని ఒక లేవ తీసుకొచ్చి కింద పడేసిన సామాన్లన్నీ పైన పెట్టేసి ఫెయిల్ దొంగతనం. అక్కడి నుంచి 2వ గుంపు వెళ్ళింది. ఈసారి పిసినారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఈ గుంపు. అయితే అది ఎట్లా ఉంది, కోటల్లే ఉంది. ఒక్క వాకిలికి మాత్రం చెక్క తలుపులు ఉన్నాయి. తాళం లోపల నుంచి వేసింది. ఆ గడియలు వాళ్ళకి తెలుసు. ఎటు నుంచి ఎటు జనరల్గా గడియలన్నిటికీ ఒకటే మార్గం ఉంటుంది కదా. ఇప్పుడు తలుపు ఎటు ఉంటే ఆ తలుపు నుంచి గోడలోకి ఇట్లా తోస్తారు, అంతేగా. అంతే. అవతల పక్క నుంచి చేయి పెడితే, లోపలికి చేయి పెడితే అది లాగచ్చు. వీళ్ళలో ఏమనుకున్నారు, ఒకడు మంచి పరమసాహసికుడైన దొంగ ఒకడున్నాడు. వాడు అన్నాడు, ఒరే రంపం తీయండి, తలుపు గడి దగ్గర కోసేద్దాము, పక్కన కోసి చెయ్యి లోపలికి పెట్టి గడి తీస్తా అని చెప్పాడు. చెప్తే సరే వీడేం చేశాడు, పోయటం మొదలుపెట్టాడు. పిసినారి వాడంటే పిసినారి వాళ్ళకి ఎట్లా ఉంటుంది, తమ డబ్బు తమ వస్తువు మీద ఎప్పుడు గమనమే ఉంటుంది. ఎప్పుడైతే రాత్రిపూట 11-12 గంట వేళ కర్రు 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 అని సన్నటిదైనా ఒకే రకమైన మోత ఈవెన్గా ఒక తింగుమని మోగింది అనుకో, లేస్తారు, పడుకుంటారు. కర్రు 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 అని అదే మోత వస్తుంటే మెలకు రాదు. అవును, మెలకువ వస్తుంది. ఏం కోస్తున్నారు ఎవరైనా అనే అనుమానం వచ్చేసింది వాడికి. ఆ పిసినారి ఆయనకి లేచి వచ్చేస్తే కరెక్ట్గా ఈ గడి దగ్గర ఇంత మేర చెయ్యి ఇట్లా లోపలికి వెళ్ళే మేర కోసాడు దొంగ. పర్ఫెక్ట్, మంచి దొంగ. కోసాడు. కోసాక చెయ్యి లోపలికి పెట్టి గడి తీపోయాడు. రెడీగా నుంచున్నాడు అక్కడ ఆ పిసినారాయన. వీడు ఎప్పుడైతే చెయ్యి లోపలికి పెట్టాడో, పెట్టగానే ఓ సుత్తి మేకు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అరిచేతికి మేకు పెట్టి పట్మని కొట్టేశాడు. అన్నాడు కానీ
ఏం చేస్తాడు, రాదు ఇంకా. ఈ అరిచేతిలో ఇంచి ఇందులో ఇంచి మేకు తలుపులోకి పట్టేసింది, చెయ్యుడు రాదు. ఆ, అక్కడి నుంచి పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు ఆ పిసినారాయన. దొంగలు దొంగలు దొంగలు, వాకిట్లో దొంగలు ఉన్నారోయ్ అని అరిచేశారు. కల్లా ఒక్క ఇంటికి దొంగతనానికి వస్తే అన్ని ఇళ్ళు చుట్టేస్తారు కదా. ఆ జీవుడు అన్నాడు, ఒరే నా చెయ్యి నరికేంట్రా, లేకపోతే దొరికిపోతాము. నేను దొరికానంటే చిత్రహింసలు పెట్టి మన వాళ్ళు ఆనుపాను కనుక్కుంటారా, నరికేండ్రా చెయ్యి నరికేండ్రా అంటే మిగిలిన వాళ్ళు నిశ్శబ్దంగానే లబో దిబోమని వాడి చెయ్యి ఇక్కడ దాకా కొట్టేశారు. ఉమ్, అక్కడి నుంచి తలపాగాలు తీసి గబ 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 చుట్టేశారు దానికి, నెత్తురు రాకుండా. మరి నెత్తురు ధారగా చుక్కలు చుక్కలు పెడితే చుక్కలు వెంబడిపడి వచ్చేస్తారు. అక్కడి నుంచి లగెత్తేశారు, పరిగెత్తేశారు దొంగలంతా. ఈ చెయ్యి దగ్గర వాడు చెయ్యితో పరిగెత్తాడు కానీ నొప్పి కాదు, ఎటా గొట్ట పరిగెత్తాడు కానీ పిసినారు ఆయన పెట్టిన కేకలు, ఆ గందరగోళానికి చుట్టుపక్కల ఇళ్లల్లో కుర్రాళ్ళంతా నిద్రలేచేసి మొత్తం గుంపంతా పడిపోయారు వీళ్ళ వెనకాల. మా దొంగల గుంపు, బందిపోటు వాళ్ళ గుంపు మాత్రం తప్పించుకుంది కానీ ఈయన దొరికిపోయాడు. ఈ చెయ్యి తెగినవాడు ఏం చేశాడు, డొక్కలో కత్తి ఉంది తన దగ్గర, బొడ్లో కత్తి ఉంది, ఆ కత్తి తీసి పొడి చేసుకుని తను దొరకకుండా చచ్చిపోయాడు. రెండోది కూడా ఫెయిల్ అయింది. భలే దొంగలండి. అక్కడి నుంచి మూడో గ్రూపు వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు సాయంత్రమే తెలివిగా మరి అడవిలో నుంచి ఒక ఎలుగుబంటిని, చచ్చిపోయిన ఎలుగుబంటిని సంపాదించి దాని చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి తమలో పరమసాహసికుడు అయిన వాడిని ఒకడిని ఆ బందిపోట్లో పెట్టి ఎలుగుబంట్లో పెట్టేసి కుట్టేసేసి ఆ ఎలుగుబంటిని తీసుకెళ్ళి చీకటి మాటన పెందరాళ్ళే ఇవ్వాల, వెలుగులో మధ్యాహ్నాలు పట్టుకెళ్తే దాని మొహం బయటపడిపోతుంది, చచ్చిన మొహం తెలిసిపోతుంది. చీకటి మాటను తీసుకెళ్ళి బాబు దొరికిందండి, మరి ఇదిగోండి మీకు ఇద్దాం, మీ దగ్గర బొళ్ళని ఉన్నాయి కదా, ఇది కూడా మీకు ఇద్దామని తీసుకొచ్చామండి అని అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ క్షత్రియుడు అది చూసి అబ్బో సలీస్గా బాగుందిరా, మంచి సైజు ఇది అని ఒరే ఎలుగుబంట్ల గుహలో పెట్టండి రా, దీన్ని కూడా గూట్లో పెట్టండి రా అన్నాడు. వాటి అన్నిటికీ కొన్ని ఇవి ఉన్నాయి, ప్రత్యేకమైన గదులు. పెట్టమనేసరికి హడిలిపోయారు దొంగలు. అమ్మో అందులోకి వెళ్తే చంపేయివు అవి వీడిని. అబ్బే బాబు అది కాదండి, దీనికి జబ్బు చేసింది, ఇప్పుడే కోలుకుంటోంది, దక్షిణపు గాలి తగిలే చోట ఒంటరిగా ఉంచండి అని చెప్పారు. సరేనన్నారు. సరేనని దక్షిణపు గాలి దగ్గర ఒక కటకటాల గది ఏదో ఉంటే అందులో పెట్టారు. వీడికి ఏం చెప్పారు, ఒరే రాత్రికి అందరూ పడుకున్నాక గది తాళం తీసి బయటకు వచ్చేసేసి నువ్వు వాకిలి తలుపు తీసేసేయి, మరి నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండు. ఒకవేళ ఎవరైనా సైనికులు ఎవరైనా నిద్రలేస్తే నిన్ను చూసి వాళ్ళే హడిలిపోతారు, ఓకే భయపడి చేస్తారు, మన పని అయిపోతుంది అన్నారు. సరే వాడేం చేశాడు, 12 గంట అవ్వంగానే వాడు మెలకుగానే కూర్చున్నాడు. 1 గంట అవ్వంగానే మామూలు ఎలుగుబంట్లు అయితే తలుపులు దూర్చి గడియలు తీసి అవి చేయలేవు, మనిషి కదా వీడు అందులో నుంచి చేయి దూర్చి గడి తీసేసి వాకిట్లోకి వెళ్ళి తలుపు తీసేసాడు. వీధి వాకిలు తీసి లోపలికి రానిచ్చాడు దొంగలందరినీ. ఒరే పడమటి వైపు గదుల్లో పొద్దున్న ఇందాక 2 మణుగుల వెండి సామాన్లు పెట్టారు, పెద్ద డబ్బాలు, పెద్ద ఎనపెట్టెలో, అవి తీసేసేయండి అని చెప్పారు. ఎక్కడెక్కడ ఏమున్నాయి వాడు చూశాడు. సాయంత్రం నుంచి ఎవరెవరు వచ్చారు, ఆడవాళ్ళు నగలన్నీ ఏ గదిలోకి తీసుకెళ్ళి పెట్టారు, వెండి బంగారాలు ఎక్కడ దాచారు, అవి చూసేసాడు వాడు. ఆ చూసిన ప్రకారం చెప్పాడు. సరే తాను వచ్చి బయట అటు ఇటు తిరగటం మొదలుపెట్టేసరికి వాళ్ళు అవన్నీ సర్దే లోపల ఎవరో 2 సైనికులు నిద్రలేచి ఇదేమిటి ఇదేదో ఇక్కడ తిరుగుతోంది అని హడిలిపోయారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, దొంగలు వాళ్ళు హడిలిపోయి భయపడి చస్తారనుకున్నారు. వాళ్ళు భయపడి చావరు, వాళ్ళకి ఇలాంటివి అలవాటే. వాళ్ళు అడవుల్లో నుంచి ఎలుగుబంట్లని ఒట్టి చేతులతో పట్టుకురాగలిగే వాళ్ళు, చీకట్లో ఇంట్లో తిరిగేదాన్ని 2 పీకి లోపల పెట్టగలరు వాళ్ళు. దొంగలు ఊహించాల. అక్కడి నుంచి దాన్ని కొట్టబోయారు. వాడు కూడా తిరగబడ్డాడు ఎలుగుబంటి. తిరగబడేసరికల్లా వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి తిరగబడుతుంది, అది ఎలుగుబంటి తిరగబడేలాగా లేదు, అది దీపాలు పట్టండిరా, రండిరా, లేవండిరా అని కేకలు పెట్టంగానే 3-4 లేచి వచ్చారు. తలా ఒక బరిసె పుచ్చుకొచ్చారు, బరిసె పెట్టి ఒక పోటు పొడిచారు. ఎప్పుడైతే అది అంతకుముందు గుర్రు అని నోటితో శబ్దాలు చేస్తుంది కానీ సావు దెబ్బ తగిలేసరికల్లా మనిషికేక గుర్రు అని ఎందుకుంటుంది, ఓ చచ్చాను రోయ్ దేవుడో, అమ్మో నాయనో అంటాడు. అనగానే అది పడిపోయిన తీరు అది చూసేసరికల్లా ఇది మన ఇది ఎలుగొడ్డు కాదల్లే ఉంది, ఇందులో ఏదో ఉందని అక్కడి నుంచి 5-6 కాగడాలు తీసుకొచ్చి ఆ ఎలుగుబంటిని దగ్గరగా నొక్కి చూస్తే లోపల ఉన్నది ఎలుగుబంటి కాదని తెలిసిపోయింది. ఊడదీసేసారు, కుట్లు తీసేస్తే లోపల మనిషి కనిపెట్టాడు. అంటే వీడేమన్నా తలుపు తీసాడా, ఎవరైనా ఇంట్లోకి వచ్చారా, కాబట్టి అన్ని పక్కల నుంచి తలుపులు మూసుకొచ్చేయండి అంటే ఒకళ్ళు పరిగెత్తుకెళ్ళి వీధి వాకిలు మూసేశారు. అక్కడి నుంచి అన్ని గదుల్లోకి పరిగెత్తారు. ఇనపెట్టున్న గదుల్లో నుంచి వెండి సామాన్లన్నీ సర్దుతున్న వీళ్ళు కాస్త దొరికేశారు. దొరికేటువంటి చీకట్లో కదా, వాళ్ళు ఏమి బతకనివ్వాల వీళ్ళని. తలా ఒక బరిసె పుచ్చుకుని తలా ఒక పోటు పొడిచేశారు దొంగలు.
అట్టర్ ఫ్లాప్. ఆ, ఎలుగుబంటి వేషంలో ఉన్నవాడు పోయాడు, లోపలికి వచ్చిన 5గురు గోవింద. బయట ఉంచిన వాళ్ళు ఎప్పుడైతే ఈ కేకలు ఇవి మోసుకెళ్ళటానికి సిద్ధంగా ఒక చిన్న గుంపు ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది కదా ప్రతిదానికి, వాళ్ళు లగెత్తేసారు. ఇక మిగిలింది ఎవరు? ఎవరు లేరు ఇక్కడ. లోపల ఉన్న వాళ్ళంతా పోయారు. మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అచ్చిరాల పాపం. ఆ తర్వాత ఇంకా వాళ్ళు దొంగతనాలు చేయడానికి సాహసించాలి, ఎందుకంటే పరమ సాహసికులైన వాళ్ళు లోపల చచ్చిపోయారు. 1 కాదు 2 కాదు 3 మూడు అట్టర్ ఫెయిల్ ఫ్లాప్. అయిపోయినాయి. ఆ, 3 ఫెయిల్ అయిపోయినాయి. ఇక ఆ తర్వాత దొంగతనాలు చేయకుండా ఏదో కష్టపడి బతుకుదాము అని ఇంకో సాహసైన వాడు దొరికే వరకు వాళ్ళు అట్టగే పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. దొంగల కథ అయినా ఇది ఎంత ఇంట్రెస్టింగ్ గా అవును ఉందో అవును. కదా. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అమ్మగారు. నమస్తే.